జనవరి 5వ తారీఖున 2024లో మంగళగిరిలో కేసు పెట్టాను. డీజీపీ ఆఫీస్ లో కేసు తీసుకున్నారు, ఎంక్వైరీ అయ్యింది, కేసు ప్రూవ్ అయింది. నేను కేసు పెట్టిప్పటికి 1.5 సంవత్సరం, అంటే ఒక సంవత్సరం 2 నెలలు అవుతుంది. ఈ గత 8 నెలలుగా కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగా శేఖర్ భాష అనే ఒక వ్యక్తి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ తన వైపు అంత న్యాయం, అంత బాధ ఉన్నప్పుడు స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమనండి. మీ ఎస్పీకి మీకు ఉన్నటువంటి గొడవల్లో మధ్యలో శేఖర్ భాష ఎలా వచ్చాడు? అసలు శేఖర్ భాష మీకు ఎట్లా పరిచయం? శేఖర్ భాష నేను లవ్ యూ ఎనిమి వెబ్ సిరీస్ లో తెలుసండి. అతను ఏదో ఒక ఆర్టిస్ట్ కింద ఆడిషన్ కి వచ్చాడు, ఏదో ఆర్టిస్ట్ కింద చేసుకుంటున్నాడు. నేను అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నా వర్క్ ఏంటి, నా పని నేను చూసుకుంటూ ఉంటాను. తర్వాత స్క్రిప్ట్ వర్క్ లో తనకు మళ్ళీ పరిచయం. దాన్ని అలుసు చేసుకుని నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేసిన తర్వాత నేను అప్పటికి నా జాగ్రత్తలో నేను ఉన్నా కూడా ఎస్పీ కేసుని అలుసుగా తీసుకుని నీకు హెల్ప్ చేస్తాను అని నా దగ్గర నాటకాలు ఆడుతూ నాతో ట్రాప్ చేస్తూ నన్ను నమ్మిస్తూ ఒక పక్కన ఎస్పీకి ఈ అమ్మాయిని నేను బుక్ చేస్తాను, మీ కేసు పక్కకి తప్పిస్తాను, మీరు సేఫ్ గా ఉండండి అని డీల్ మాట్లాడుకున్నాడు. ఎస్పీ శేఖర్ భాష ఇద్దరు ఒకటే మిమ్మల్ని టార్గెట్ చేశారా? ఖచ్చితంగా. లేదంటే ఇన్వెస్టిగేషన్ లో ఉన్న వాళ్ళు ఏలూరు నుంచి నా దగ్గర కాల్ రికార్డ్స్, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఛానల్లో కూడా వచ్చింది, న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. యాక్షన్ తీసుకుంటామన్న వాళ్ళు 1 year దాటొస్తున్నా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీకు కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి, మీరు ఎస్పీతో ఉన్నటువంటి చనువుగా వీడియో కాల్ మాట్లాడే వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోస్ ఎవరు రికార్డ్ చేశారు, ఎట్లా వచ్చాయి బయటకి? ఆ వీడియోస్ నేనే రికార్డ్ చేశానండి, నేను ఒప్పుకుంటున్నాను. ఆ వీడియోస్ రికార్డ్ చేయకపోతే నాకు అన్యాయం జరిగిందని ఎలా తెలుస్తుంది? అతను ఎవరమ్మా, నువ్వెవరమ్మా, మీకు సంబంధం ఏంటి అంటారు.